ఆదిపురుష్ డైరెక్టర్ తో ధనుష్ మూవీ అబ్దుల్ కలాం బయోపిక్ అయితే ఫిక్స్ అయిందంట. ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితంపై రూపొందుతున్న బయోపిక్ కలాం పట్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ధనుష్ కలాం పాత్రలో నటిస్తున్నారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదలైన టైటిల్ పోస్టర్ మిసైల్ లాంచ్ అవుతున్న దృశ్యంతో ఆకట్టుకుంది. ఈ పోస్టర్లో ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్లైన్తో కలాం జీవితం, ఆయుధ సాంకేతిక రంగంలో ఆయన సేవలను సమర్థవంతంగా చూపించారు. తానాజీ, ఆదిపురుష్ లాంటి చిత్రాల దర్శకుడు ఓం రావ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలైన అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకరా, భూషణ్ కుమార్, కృష్ణ్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో ఈ మూవీ రూపొందుతుంది. ధనుష్ ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా తీవ్రంగా సిద్ధమవుతున్నారు. కలాం పాత్రలో జీవించేందుకు వేషధారణ, సంభాషణలపై ప్రత్యేక కృషి చేస్తున్నారు. అసురన్, వేత్రిమారన్ వంటి చిత్రాల్లో ధనుష్ నటనా పాటవం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఆయన కెరియర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ పోస్టర్పై అంచనాలను పెంచింది. మిగతా తారారంగం వివరాలు త్వరలో వెల్లడిగానున్నాయి. భారత సినిమా చరిత్రలో ప్రేరణాత్మక బయోపిక్ గా కలాం నిలిచేలా చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ధనుష్, ఓమ్రావ్ కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయులకు గర్వకారణంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. సినిమా విడుదల తేదీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.